ఏసీబీ సిటీ రేంజ్ 1 డీఎస్పీ కె శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అబిడ్స్లోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఇందిరా వసంత 2 రోజుల క్రితం నారాయణగూడ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారికి జీఎస్టీ పెండింగ్లో ఉందంటూ నోటీసులు జారీ చేసింది. సదరు వ్యాపారి ఆ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు జీఎస్టీకి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకుని అధికారిని కలిసినట్లు వ్యాపారి జీఎస్టీ చెల్లింపుతో పాటుగా భవిష్యత్తులో అతని వ్యాపారిని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే 50,000 లంచంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిందని, తాను అంత ఇచ్చుకోలేనని వ్యాపారి చెప్పడంతో 35,000కు ఒప్పందం కుదిరించుకున్నారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని వ్యాపారి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా అబిడ్స్లోని కార్యాలయంలో 35,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అధికారిని ఇందిరా వసంతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా డీఎస్పీ తెలిపారు. ఒక చిన్న కంప్లైంట్ పై ఇవాళ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్కి రావడం జరిగింది. మా దగ్గరికి 2 రోజుల క్రితం ఒక కంప్లైంట్ వచ్చి ఆయన ఒక బిజినెస్ నడిపిస్తూ ఉంటాడు. ఆ బిజినెస్ పైన జిఎస్టీ కట్టడానికని నోటీస్ ఇచ్చాడు. ఇక్కడ ఆ నోటీసు తీసుకొని ఎక్స్ప్లెనేషన్ సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ డీసీటీఓ అంటే స్టేట్ ట్యాక్స్ ఆఫీసరు ఇందిరా వసంత గారు ఆమెను కలవడం జరిగింది. ఆమె మొత్తం వివరాలు తీసుకున్న తర్వాత ఆయన జిఎస్టీ కట్టాలి, జిఎస్టీతో పాటుగా ఆయన చేస్తున్న వ్యాపారానికి అడ్డు లేకుండా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి అని చెప్పేసి అదనంగా 50,000 కట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని అతను 50,000 కట్టుకోలేదని చెప్పి బతలాడుకుంటే అక్కడికి 35,000కు సెటిల్మెంట్ జరిగింది. అతను మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చేది దానిపై ఇవాళ అతను ఇందిరా వసంత గారికి డబ్బులు ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది. అలాగే ఇలా ఎవరైనా అవినీతి అధికారులు ఎవరైనా కానీ డబ్బుల గురించి ఇబ్బంది పెట్టేది ఉంటే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి తెలియజేయవలసిందిగా అందరికీ అభ్యర్థిస్తున్నాను.